నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏవైఎం అసోసియేషన్ల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మాలజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ పివి రావు 77వ జయంతి. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ప్రసాదం టికెట్లు మరియు వ్రతం టికెట్ల నందు ఆన్లైన్ కష్టాలు. కొత్త దంపతులతో కలకలలాడుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. పిఠాపురం దళితుల ఐక్యతగా ఉండాలని కోరుకున్న మహానాయకుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాపాడడానికి తన ప్రాణాల పరంగా పెట్టిన మాలజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ పివి రావు 77వ జయంతి కార్యక్రమం ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పిఠాపురం రథాలపేట సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఐక్యతగా కొనసాగాలని అనేక రకాల ఉద్యమాలు రాష్ట్రంలో చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎం అసోసియేషన్ అధ్యక్షుడు చిల్లి నుకరాజు, ప్రధాన కార్యదర్శి సాక వినయ్, పివి రావు మాల మహానాడు జిల్లా నాయకుడు బత్తిన సామ్యల్, పట్టణ అధ్యక్షుడు వెల్లంకి వెంకటేష్, కొంగు నూకరాజు, మాజీ కౌన్సిలర్ పెద్దపాటి రాజేష్, బోనుదేవ, పశ్చిమల్ల అప్పలరాజు, ఎం సింహాచలం, బి అబ్బాయి, వి బాబీ తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నామండి. వ్యవస్థాప అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి యొక్క 77వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మాల మహానాడు అభిమానులందరిచే పట్టణాధ్యక్షులు వేలంగి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. పిఠాపురం నియోజకవర్గం నుంచి అంబేద్కర్ సెంటర్లో ఇంత ఘనంగా జరిగించడం ఏవైఎం సంఘం తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పివి రావు గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పివి రావు జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణ మాల మహానాడు అధ్యక్షులు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పివి రావు గారు అనే వ్యక్తి 52 సంవత్సరాలే బతికారు ఆయన జీవితంలో. కానీ ఆయన సేవలు ఇప్పటికి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తించుకునే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈ యువతకు స్ఫూర్తి. అందుకనే ప్రతి నాయకుడు ఎంతో కొంత నిస్వార్థంతో ఇక ముందైనా సరే ఈ దళితులపై జరుగుతున్న దాడులకు కానీ దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను కానీ తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని మేము పివి రావు మాల మహానాడు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వర్గీకరణ అనేది జరిగిపోయిన చరిత్ర అని అందరూ ఆశిస్తున్నారు, కానీ అది ఇంకా ప్రత్యేకంగానే ఉంది. అది ఎప్పటికైనా కూడా జరగతోటి దళితులందరికీ కూడా ఎస్సీలందరికీ కూడా ఏక రిజర్వేషన్ కల్పించే విధంగా పివి రావు మాల మహానాడు కృషి చేస్తుందని, దీనిలో పివి రావు గారి స్ఫూర్తిని ఎక్కడ వెనకడికి వేసే ప్రసక్తి లేదని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దళిత క్రైస్తవులు అనేవాళ్ళు మతం మారితే వారికి ఉన్న రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులన్నీ కూడా పోతాయనేది ఈరోజు జరుగుతున్న ప్రచారం. దాన్ని కూడా తిప్పుకొట్టడానికి పివి రావు మాల మహానాడు దళిత జేఏసీతో కలిపి ఈరోజు గ్రామ స్థాయిలో దళితుల నుంచి ఎస్సీలు క్రైస్తవులకు సామాజికంగా అభివృద్ధి చెందుకోలేదు. దీనిపై జరుగుతున్న అత్యాచారాలు చెందుకోలేదు. కాబట్టి దళితులందరికీ కల్పించే హక్కులు క్రైస్తవ మతంలో మారిన వ్యక్తులు కూడా కల్పించాలి. రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కుగా మేము భావిస్తూ దీనిపై కూడా పోరాటం చేస్తున్నాం. దానికి కూడా అందరూ కూడా కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకటస్వామి దేవస్థానం నుండి ప్రసాదం టికెట్లు మరియు వ్రతం టికెట్లు డిజిటలైజేషన్ చేసే ఆన్లైన్లోనే పేమెంట్ చేసే విధానాన్ని ప్రారంభించారు. కానీ అందువల్ల మొబైల్ ఫోన్ లేని భక్తులు ఆన్లైన్లో పేమెంట్ చేయలేకపోతున్నారు. అందువల్ల కొంతమంది భక్తులకు ప్రసాదం మరియు ఇతర సేవా టికెట్లు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా మొబైల్ నెట్ లేని కారణంగా సర్వర్ డౌన్ అయిన కారణంగా భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల భక్తులకు ప్రసాదం 10 రూపాయలు కొనుక్కుందాం అనుకున్న వారు వ్రతంలో ఇచ్చిన ప్రసాదం ఉందిలే సరిపోతుందిలే అనే భావనతో తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అందువల్ల ప్రసాద విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టవచ్చని పలువురు వాదన. అదేవిధంగా చేతిలో క్యాష్తో 2000 వ్రతం చేయించుకుందాం అనుకున్న భక్తులు ఫోన్ పే ద్వారానే అవుతుంది అని అధికారులు చెప్తున్న కారణంగా వారి వద్ద ఫోన్ పేలో ఎంత ఉంటే అంత సొమ్ముతోనే వ్రతం టికెట్లు కొనుక్కొని వ్రతమాచరిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడగలరని పలువురు భక్తులు వాపోతున్నారు. ఏమని తెచ్చారండి మీరు? ఒకసారి టికెట్ తీసుకోవడానికి 1 అవర్ పట్టింది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు, లైన్ ఉంది, ఒకటే కౌంటర్ పనిచేస్తుంది. ఒక 50 మంది ఉన్నారు లైన్లో. పక్కనే టేబుల్ మీద డస్ట్ మీద కూర్చొని స్విమ్మింగ్ మిషన్ పెట్టి కూర్చున్నారు. అవి చేస్తుంటే నెట్వర్క్ ఇష్యూ, మేబీ మొబైల్ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, వాల్ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. ఇక్కడ టవర్ లేవు, ఏమీ లేవు. అసలు టెక్నాలజీ డెవలప్ చేయాలి కానీ దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఉంటే వరకు సమాధానం చెప్పేవాడు లేడు. ఇక్కడికి ప్రసాదం కౌంటర్ మాన్యువల్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వచ్చినాయి ఏంటని? టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ప్రజలు కూడా ఎడ్యుకేటే ఉండాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే దాని ఒక రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే చెప్పింది ఏం లేదు, చంద్రబాబు నాయుడు పెట్టారు కదా, ఎవరు పెట్టారో తెలియదు. బట్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, తర్వాత రేపనే అయ్యేది. కానీ ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే అప్డేట్ అయి ఉండాలి. ఇక్కడ కొంతమంది బాబు నేను చూసాను, ఒక పెద్ద అయినా బాబు నా దగ్గర మొబైల్ లేదు, నీకు అకౌంట్ లేదు, ఏమీ లేదు, నేను ఏం చేయాలన్నాడు. అక్కడ ఏం చెప్పాడంటే ఎక్కడ రామాలయం దగ్గర ఎత్తారని చెప్పాడు. అక్కడ ఎక్కడ పరిగెడతాడు ముసలాడు, వయసులో 70 సంవత్సరాలు ఉంటాయి ముసలాడికి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కొత్త దంపతులతో కలకలలాడుతుంది. నిన్న రాత్రి కొండపై 300కు పైగా వివాహాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరగడంతో నూతన వధువరులు అన్నవరం రత్నగిరికి సత్యదేవుని దర్శనానికి విచ్చేస్తున్నారు. కొత్త దంపతులు సత్యదేవుని వ్రతం ఆచరిస్తున్నారు. ఉదయం నుంచి ఆలయానికి రద్దీ పెరుగుతుంది. భక్తులతో వ్రత మండపాలు క్యూ లైన్లో కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఈ నెల 13 వరకు వివాహ ముహూర్తాలు ఉండడంతో 5 రోజుల్లో మరో 1500 పెళ్లిళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
పళ్ళల్లో కొద్దిగా అక్షతం తీసుకోండి. పత్రం చేసుకుని మగవారు కుడి చెవిలో పెట్టుకోండి. పుష్పాన్ని తీసుకుని ఆడవారు శిరస్సులో ధరించండి. శ్యామ రక్ష పదే పదే గోవింద గో. శ్రీ సత్యదేవైనమ్మ సెల్ ఫోన్లో కెమెరాలు అప్పటికి అనుమతించబడవు కావున మొబైల్ ఫోన్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ బ్యాగ్ లో తీసుకున్నదని తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. విజయ్తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సి జోసెఫ్ విజయ్ ఎనుమ్ నాన్ சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையோடு செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிக்கு அரசுல நல்லா இருப்போம், நல்லா இருப்போம், நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிக்கு அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து முஸ்லிம் கிறிஸ்தவர்களுக்கான முகம்தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி. அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. அதே மாதிரி இன்னொருத்தவங்களுக்கும் நான் முக்கியமா நன்றி சொல்லணும்.
உங்களை எப்படி நான் மறப்பேன்? நீங்க தான் என்னோட உயிராச்சே. தமிழக வெற்றி கழக தோழர்களே, உண்மையில சொல்லனா நீங்க இல்லனா எதுவுமே இல்லை. என்னோட கழக தோழர்களுக்கும் கழக நிர்வாகிகளுக்கும் வாக்கு சாவடி முகவர்களுக்கும், மை டியர் வர்ச்சுவல் வாரியர்ஸ், உங்கள் அனைவருக்கும் கோடான கோடி நன்றிகள். வாங்க எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்று கொடுப்போம். This is a new beginning. A new era of a real secular social justice starts now. రబీ ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. గత ఏడాది కంటే అధికంగా దిగుమతులు రావడంలో అందుకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తుంది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి సాధించడమే కాకుండా రికార్డు స్థాయిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పర్యవేక్షించారు. రామవరపాడు, గొల్లపూడి, ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించిన ఆయన ధాన్యం కొనుగోలు తీరును మరియు తేమ పరీక్షించే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని, దాన్ని దాచేస్తూ కలెక్టర్ల సమావేశాల పేరుతో గప్పాలు కొడుతున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం మరోసారి చంద్రబాబు గొప్పలకు, ఉపన్యాసాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు పాలనలో 7 సార్లు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఒక మంచి సంస్కరణ అయినా తెచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో కలెక్టర్ల సదస్సులు పెట్టి విద్యా, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఎక్కడికి? సింగపూర్. దేనికి? గవర్నెన్స్ కోసం నేర్చుకోవాలని. అసలు నువ్వే సింగపూర్కి చెప్పి అంత మొగోడని చెప్తూ ఉంటావు కదా. ఒక బృందాన్ని పంపించి అక్కడ తిప్పుకొచ్చారు. వాళ్ళు పరిపాలనకు సంబంధించిన, గవర్నెన్స్ సంబంధించిన అన్నీ కూడా తెలుసుకొని ఈయనకి చెబితే ఆయన అమలు చేస్తాడంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశారు నాకు చెప్పండి ఒకసారి. 1 కాదు 2 కాదు, సూపర్ 6, సూపర్ 7 అన్నారు. దాంతోపాటు 142 హామీలు ఇచ్చారు. ఎన్ని అమలు చేశారు మీరు? నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అంటే అరకొరగా అమలు చేశారు కొన్ని, అయిపోయిన సూపర్ 6 అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? ఇంతకన్నా మోసం ఏం కావాలి? మీరు సింగపూర్ వెళ్ళి సంస్కరణ చేయడానికి, లేకపోతే గవర్నెన్స్ చేయడానికి మరి ఎన్ని సింగపూర్ వెళ్ళి మీరు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇచ్చారు హామీ? నేను అడుగుతా ఉన్నా. ఒకటే ఆడబిడ్డని, ఇది నెలకు 15,100 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేశారు కదా. సింగపూరు వెళ్ళి స్టడీ చేసి ఇది ఇచ్చారా మీరు? మీరంతటా మీరే కదా ఇచ్చింది. అమలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? తప్పుకు పోయి దబాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వరా? అదే కొట్టారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనారిటీలకు 4,000 చొప్పున 50 ఏళ్ళు పైబడితే వారికి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ పెన్షన్ ఇచ్చారు, కానీ ఈ పెన్షన్ మాత్రం ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎన్ని అబద్ధాలు ఆడాలో, ఎన్ని అసత్యాలు చెప్పాలో అన్ని అసత్యాలు చెప్పి మీరు పథకాలు అమలు చేయకోకుండా, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా ఇవాళ మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఒక దుష్ట పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు మేము ఇచ్చినటువంటి పథకాలను రద్దు చేసి పారేశారు. ఏది ఒకటి అమలు చేయలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సింగపూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని ఇవాళ చేయాలని అనుకుంటున్నారే, అసలు మేనిఫెస్టో మీరు ఇచ్చిందే కదా. ఏదైనా సింగపూర్ చెబితే ఇచ్చారా? మేనిఫెస్టో మీరు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుంది ఇవాళ? నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మా మేనిఫెస్టోని ఇంటింటికి పంచాం. మా మేనిఫెస్టోని ప్రతి కలెక్టర్ ఆఫీసులోను, ప్రతి ఆఫీసులోనూ గోడకు తగిలించాం. దిస్ ఈజ్ మేము ఇచ్చినటువంటి హామీ పత్రం. ఇది ఒకటొకటి టిక్ చేసుకుని అన్నిటినీ కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఆ తర్వాత పరిణామాలు ఎలా? గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 123 మంది లబ్ధిదారులకు
77,47,637 విలువైన చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్ఎస్పీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆల వెంకట గోపాలకృష్ణ, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు, దొంతు చిన్న, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ పాలడుగు మల్లికార్జునరావు, బోడపాటి రవి, కొందేటి చంద్రశేఖర్, బెజవాడ నాగేశ్వరరావు, కోసరాజు సాయిరాం, మేడపల్లి రమ, చల్లగుల్ల సందీప్, బుస్సె నాగప్రసాద్, చల్లగాలి సునీల్, కలతోటి శ్రీనివాసరెడ్డి, బేతాల ప్రమిళారాణి, మాధు శివరాం ప్రసాద్, అట్లూరి నాని, పోతినేని రామకృష్ణ, తంగిరాల శ్రీనివాసరావు, సూరిబైన రాంబాబు, బండి భాస్కర్, వేగే కృష్ణారావు, తోమాటి సాంబశివరావు, కడియాల రాజశేఖర్, కొల్లూరు చంద్రకాంత్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి నెంబర్ 6 తోట శివనాగేశ్వరి. ఓకే సార్. నెంబర్ 6 తోట శివనాగమల్లేశ్వరి. నెంబర్ 7 పగ్గ అనురాధ తేజ. నెంబర్ 7 పగ్గ అనురాధ తేజ. నెంబర్ 8 పల్లగాని విజయ్ కుమార్. కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షులు సీనా నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అనంతపురం నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం అత్యంత దారుణమని తెలియజేశారు. గొరిదిడ్ల గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఫిర్యాదు కూడా తీసుకుని పరిస్థితి నెలకొనుందని, దీంతో రాష్ట్రంలో జిల్లాలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రస్తుతం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితులు కొనసాగుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేదని, అదేవిధంగా దళిత గిరిజనులు, బీసీలకు, మైనార్టీలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అన్ని వర్గాల వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ జయరాం నాయక్, జెడ్పీ టిఎస్ గోరట్ల, గుజ్జల శివయ్య సిటీ ప్రెసిడెంట్ గోవింద నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, పోయిన 4-5 రోజుల కిందట ఒక గిరిజన అమ్మాయిని మైనర్ బాలికకి కిడ్నాప్ జరగడం ఈరోజు మనము పేపర్లో కూడా అన్ని దానిలో కూడా చూసాము. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. రాష్ట్రంలోనే కాదు, ఈ జిల్లాలో ఇప్పటికీ గిరిజనుల పైన అత్యాచారాలు, మానభంగాలు ఎన్నో జరిగాయి. మైనర్ బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే ఆత్మకూరు మండలంలో గొరిదిల్ల గ్రామం నందు మొన్న ఒక గిరిజన మైనర్ బాలిక మీద కేసు పెట్టడానికి వెళ్తే కేసు కూడా తీసుకోకపోవడం ఎంత నిర్లక్ష్య ధోరణినో మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అదే గొరిదిల్ల గ్రామం నుంచి ఒక ఎస్టీ వారి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ చెప్తాడంట, అబ్బా ఇక్కడైతే న్యాయం జరగదు, ఒక టీడీపీ క్యాండిడేట్ అనిల్ చౌదరి అతని దగ్గరికి పోతే మీకు న్యాయం జరుగుతుందని ఈ పోలీసులు చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి చూపిస్తుందో తెలియజేసుకుంటాను. ఈ జిల్లాలో ఇదే ట్రైబల్స్కి చెందిన టీడీపీ క్యాండిడేట్ ఎస్టీ కమిషన్ మెంబర్ వెంకటప్ప అని కూడా అతనికి కూడా ఉన్నాడు, ఇదే జిల్లాకు సంబంధించిన అతనికి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అయ్యా, గిరిజనుల పైన మానభంగాలు, అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి. మీరన్నా ఈ జిల్లా వాసి, మీరు కూడా ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు కాబట్టి మీరన్నా తెలియజేసుకొని ఈ గిరిజనుల పైన దాడి జరుపుకోకుండా మీరన్నా కొద్దిగా ముందుకు వెళ్ళి గిరిజనులు బాగోగాలు చూడండి అని చెప్పేసి మేము ఆయనకు కూడా అడుగుతున్నాము. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ఈరోజు మీరే ఒకరిని కాపాడాల్సిన వారు మీరే, ఇవాళ మీరు ఒక టీడీపీ వాళ్ళ దగ్గరికి పోయి పంచాయతీ చేయమని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసమో అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇలాగే జరిగితే, ఇలాగే ఎస్టీలను
మీరు తక్కువ చూపు చిన్న చూపు చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, లేకపోతే మన ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాకు కూడా మేము కూర్చుంటామని చెప్పేసి మేము గిరిజనులంతా ఏకమయ్యి మా ఉనికిని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ రోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితి జరిగితే వారికి న్యాయం జరుపుకోకుండా, ఎవరైతే అమ్మాయి మైనర్ బాలికకు న్యాయం జరుపుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరుపుకోకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ అధికారులు అయితే ఎవరైతే ఒక కానిస్టేబుల్ హరి అనే అతను ఉన్నారో అతను ఎలా చెప్తాడని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా మేము చదవడం జరిగింది. అతను రెఫర్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏవైఎం అసోసియేషన్ల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మాలజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ పివి రావు 77వ జయంతి. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ప్రసాదం టికెట్లు మరియు వ్రతం టికెట్ల నందు ఆన్లైన్ కష్టాలు. కొత్త దంపతులతో కలకలలాడుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.